అందరికీ నమస్కారం. అర్ధాంగి పార్ట్ 9. పండితులకు ఇవ్వవలసిన దక్షిణను రహస్యంగా పూజ తీసి విద్య బ్యాగులో పెడుతుంది. సింధూర విద్య మీద దొంగతనం నేరం మోపింది. దొంగతనం నేను చెయ్యలేదు అని విద్య అంటే సింధూర ఒక కండిషన్ పెడుతుంది. నీ వస్తువుల్లో కానీ లేక నువ్వు ఉన్న గదిలో కానీ డబ్బులు దొరికితే ఆస్తి మొత్తాన్ని వదిలేసి నువ్వు బెనారస్ తిరిగి వెళ్ళిపోవాలి, తిరిగి రాకూడదు అంటుంది. సింధూర పన్నిన పథకం తెలియని విద్య ఆ కండిషన్కి ఒప్పుకుంటుంది. విద్య శివుడి ముందు కూర్చొని శివుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది. సింధూర, తన చెల్లెళ్ళు లక్ష్మి, చిన్ను, సాగర్ అందరూ గెస్ట్ రూమ్ వైపు నడుస్తున్నారు. ఆ శివుడి దయ కారణంగా గెస్ట్ రూమ్ కిటికీ దగ్గర ఒక కోతి ఉంటుంది. పూజ విద్య బ్యాగులో డబ్బులు పెట్టి తొందరలో జిప్పు వేయకుండా బయటకు వస్తుంది. ముందు రోజు రాత్రి బెనారస్లో రాణి వాళ్ళమ్మ విద్యకి మొదటిసారి అత్తారింటికి వెళ్తున్నందుకు జాకెట్టు 2 అరటి పండ్లు ఇస్తుంది. ఆ బ్యాగ్ పైనే అరటి పండ్ల కవరు ఉంటుంది. ఆ కవర్లోనే పూజ డబ్బులు పెట్టింది. కిటికీ దగ్గర ఉన్న కోతి బ్యాగ్ జిప్పు ఓపెన్ చేసి ఉండటంతో అరటి పండ్లు కనపడతాయి. కోతి కిటికీ గుండా గదిలోకి వచ్చి అరటి పండ్లను పట్టుకోబోయింది. అంతలో ఆ గది వైపు సింధూర మిగతా అందరూ రావటంతో అడుగుల చప్పుడు విని కోతి మొత్తం కవర్ని పట్టుకుని కిటికీ గుండా బయటకు వెళ్తుంది. డబ్బుల్ని కూడా కోతి తీసుకు వెళ్ళిపోతుంది. గెస్ట్ రూమ్లోకి వచ్చిన అందరూ ముందు కావాలనే మంచం కింద షెల్ఫుల్లోనూ వెతుకుతారు. కాసేపటి తర్వాత పూజ నేరుగా విద్య బ్యాగ్ ఓపెన్ చేస్తుంది. దాంట్లో డబ్బులు ఉంటాయన్న ధీమాతో బ్యాగ్లో చేయి పెడితే కనపడవు. పూజ కంగారుగా సింధూరాకి సైగ చేస్తుంది. సింధూర ఆవేశంతో బ్యాగ్లో ఉన్న చీరలు మొత్తాన్ని చిందరవందరగా కింద పడేస్తుంది. మొత్తం రూమ్ అంతా వెతికినా డబ్బులు దొరకకపోవటంతో అసహనంగా సింధూర వాళ్ళు బయటికి వచ్చేస్తారు. సాగర్ కూడా సింధూర వాళ్ళతోనే వెళ్తాడు. చిన్ను ఆనందంగా వదినా వదినా అని పిలుచుకుంటూ దేవుడి గది దగ్గరికి వెళ్ళి, వదినా, ఆ గదిలో డబ్బులు కనపడలేదు, నువ్వు నిర్దోషివి అంటాడు చిన్ను. విద్య కూడా సంతోషంగా శంభునాథ్కి ధన్యవాదాలు తెలిపి బయటకు వస్తుంది. అంతలో లక్ష్మి కూడా అక్కడికి వస్తుంది. అమ్మా విద్య, నువ్వు తప్పు చేయలేదు అని అందరికీ అర్థమయ్యింది. ఇక నువ్వు దేని గురించి ఆలోచించకు. ఈరోజు నువ్వు అత్తగారింట్లో అడుగుపెట్టిన మొదటి రోజు. ఈరోజు నువ్వు ఏదో ఒక తీపి పదార్థం వండాలి. సాగర్కి పాయసం అంటే ఇష్టం కాబట్టి అది చెయ్యమ్మా అని లక్ష్మి అనేసరికి సరే అత్తయ్య అని విద్య వంటగదిలోకి వెళ్తుంది. అప్పుడే సింధూర చిన్న చెల్లి చందన వాటర్ తాగడానికి వచ్చి వంట చేస్తున్న విషయం విని వెళ్ళి సింధూరాకి చెబుతుంది. సింధూర ఎలాగైనా ఆ పాయసం చెడగొట్టు, సాగర్కి నచ్చకూడదు అంటే సరే అని విద్య పనిలో ఉండగా ఆ పాయసంలో ఉప్పు కలుపుతుంది. ఇది తెలియని విద్య అందరినీ డైనింగ్ టేబుల్ దగ్గరికి పిలుస్తుంది. ప్రతి ఒక్కరికి కప్పులో పాయసం వేసి ఇస్తుంది. సాగర్కి పాయసం ఇష్టం కాబట్టి వెంటనే తింటాడు. నోట్లో పెట్టుకోగానే ఉప్పగా అనిపించటంతో తూ అని ఊసేస్తాడు. విద్యకి వెంటనే కొంచెం రుచి చూస్తుంది. పాయసం ఉప్పగా ఉంటుంది. నువ్వు ఇంట్లో అడుగు పెట్టావో లేదో, ఏదో ఒక అశుభం, కనీసం పాయసం కూడా సరిగ్గా చెయ్యలేకపోయావు. మొదటిసారి వంట చేసినప్పుడు కోడలికి బహుమతి ఇవ్వాలి, ఇదిగో ఈ రూపాయి తీసుకో అని విద్య చేతిలో రూపాయి బిళ్ళ పెడుతుంది సింధూర. నీ జీవితం రూపాయి కన్నా తక్కువే అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. విద్య మౌనంగా అక్కడే నిల్చొని ఉంటుంది. కాసేపటి తర్వాత, అమ్మ విద్య, పద ఇక, ఈ రోజు నుండి నువ్వు సాగర్ గదిలో ఉండాలి. చిన్ను నీ బ్యాగ్ తీసుకువస్తాడు గాని నువ్వు పద అని చెయ్యి పట్టుకొని విద్యని సాగర్ గదికి తీసుకువెళ్తుంది లక్ష్మి. అప్పటికే సింధూర నువ్వు విద్యతో మాట్లాడినా లేక రూములోకి రానిచ్చినా నిన్ను బాగా కొడతాను అని వార్నింగ్ ఇచ్చి ఉంటుంది. అప్పుడే విద్య గదిలోకి రాబోతుండగా నువ్వు నా గదిలోకి వస్తే ఒప్పుకోను అంటాడు సాగర్. అది కాదు సాగర్, విద్య నీ భార్య, నీతోనే ఉండాలి అని లక్ష్మి నచ్చ చెప్తున్నా సింధూర కొడుతుంది అన్న భయంతో రూంలోకి రావద్దు అంటాడు సాగర్. అప్పుడే సాగర్ మాటలు విని గదిలో నుండి బయటకు వస్తున్నట్లు నటించిన సింధూర అక్కడికి వచ్చి, అందరూ అన్ని రూముల్లో ఉన్నారు, గెస్ట్ రూమ్లో చిన్ను ఉంటాడు,
విద్యకు గది ఎక్కడా లేదే అని ఆలోచిస్తున్నట్టు నటించి, ఆ ఒక గది ఉంది, స్టోర్ రూమ్ ఉందిగా, అక్కడే ఉండు అని తన బ్యాగ్ను స్టోర్ రూమ్లో పెట్టమంటుంది. సరే అని విద్య స్టోర్ రూమ్లో ఉండడానికి వెళ్తుంది. విపరీతమైన దుమ్ము, మట్టి, పనికిరాని పాత సామానుతో ఆ గది అంతా నిండిపోయి ఉంటుంది. విద్య ఆ రాత్రి సమయంలోనే చిన్నగా స్టోర్ రూమ్ని శుభ్రం చేస్తుంది. వెనక నుండి పూజ భర్త కార్తీక్ విద్యని కౌగలించుకుంటాడు. విద్య అరవకుండా నోరు మూసి పెడతాడు. ఎందుకు విద్య, ఆ పిచ్చోడి కోసం కష్టాలు పడతావు? నీ అందం ఇలా ఈ స్టోర్ రూమ్కే పరిమితం నాకిష్టం లేదు. నువ్వు ఊ అంటే చాలు వేరే ఇంట్లో కాపురం పెడతా. సమాధానం చెప్పు అని చేతులు వదిలి ఎదురుగా నించుంటాడు. మీరు సాగర్కి బావగారు, వరుసకు నాకు అన్నయ్య అవుతారు. అలాంటిది ఇలా ఎలా ఆలోచించగలిగారు అని కోపంగా అడుగుతుంది విద్య. అది కాదు విద్య అని మళ్ళీ చెయ్యి పట్టుకోబోయాడు కార్తీక్. అప్పుడు వదినా అంటూ చిన్ను గదిలోకి వస్తాడు. అక్కడికి చిన్ను రావటంతో కార్తీక్ గబగబా బయటకు వెళ్ళిపోతాడు. ఏమైంది వదినా అని చిన్ను విద్యను అడగగా, ఏం లేదు చిన్ను, నేను తీసుకురమ్మని తీసుకువచ్చావా అని అడుగుతుంది. వదినమ్మ చెబితే ఈ లక్ష్మణుడు తీసుకుని రాకుండా ఉంటాడా? ఇదిగో నువ్వు అడిగిన శివుడు ఫోటో అని చెప్పి శివుడి ఫోటోని విద్యకు ఇస్తాడు. విద్య ఆనందంగా శివుడి ఫోటో గోడకు తగిలిస్తూ ఆ పక్కనే ఉన్న పెద్ద అట్టమెట్టను పట్టుకుంటుంది. అప్పుడు ఆ అట్టపెట్ట డమ్మీమని కింద పడిపోతుంది. ఆ పెట్టెలో మొత్తం సాగర్ ఫోటోలే ఉంటాయి. అమెరికాలో స్టైల్గా దిగిన ఫోటో, లాపట్టా తీసుకుంటున్నప్పుడు ఫోటో, కంపెనీ మీటింగ్స్లో పాల్గొంటున్నప్పుడు ఫోటో, అలా చాలా డిఫరెంట్ స్టైల్స్ ఫోటోలు ఉంటాయి. అవి చూసిన విద్య ఆశ్చర్యంగా, చిన్ను ఏంటి ఫోటోలు సాగర్ అని అనబోతుండగా, అవును వదిన, సాగర్ అన్నయ్య అమెరికా యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్మెంట్ చేశాడు. తన తెలివితేటలు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. 5 సంవత్సరాల కిందట అమెరికా నుండి ఇండియా వచ్చాడు అన్నయ్య. ఆ రోజు సింధూర అక్కకు కూడా సాగర్ చెప్పాడు, ఇక రేపటి నుండి నాన్నగారి వ్యాపారాలన్నీ చూసుకుంటాను అని. తర్వాత రోజు కంపెనీకి వెళ్తుంటే పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. అప్పటి నుండి సాగర్ అన్నయ్య ఇలా అయ్యాడు అని చిన్ను వివరంగా చెప్తాడు. అవును చిన్ను, యాక్సిడెంట్ వలన అయితే ట్రీట్మెంట్ ఇస్తే కోలుకుంటారు కదా అని అడుగుతుంది విద్య. అవును, డాక్టర్స్ అందరూ అలాగే చెప్పారు. సాగర్ మామూలు వ్యక్తి అవుతాడని కూడా అన్నారు. ఎప్పుడవుతాడో తెలియదు. ప్రతిరోజు క్రమం తప్పకుండా మందులు సింధూరు అక్క ఇస్తుంది అంటాడు చిన్ను. విద్య ఇవన్నీ విన్నాక ఏదో ఆలోచనలో పడుతుంది. సాగర్ తన గదిలో బొమ్మలతో ఆడుకుంటున్నాడు. సాగర్, ఇదిగో రాత్రి వేసుకోవాల్సిన టానిక్ వేసుకో అని చీర కొంగులో దాచిపెట్టిన టానిక్ని తీసి ఒక స్పూన్లోకి వంపి తాపిస్తుంది. ఆ టానిక్ తాగిన కాసేపటికే సాగర్ మత్తుగా నిద్రపోతాడు. నన్ను క్షమించు సాగర్, నీకు తప్పుడు మందులు వాడాల్సి వస్తుంది. డాక్టర్ ఇచ్చిన మందులు వాడితే నువ్వు కోలుకుంటావు. అది నాకు ప్రమాదం. నువ్వెప్పటికీ ఇలాగే ఉండాలి అని సాగర్ని చూసి వెకిలిగా నవ్వుకుంటుంది సింధూర. ఇంట్లో ఎవరికి తప్పుడు మందులు వాడుతున్న విషయం తెలీదు. విద్య కనిపెట్టగలదా? మామూలు మనిషిగా సాగర్ని మార్చగలదా? తెలుసుకోవాలంటే అర్ధాంగి తరువాయి భాగం వినాల్సిందే. తరువాయి భాగం పార్ట్ 10.